అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పెద్దవాళ్ళు. ఎందుకన్నారు? అసలు అతి అంటే ఏంటి? అతిగా తినటం, అతిగా వ్యాయామం చేయటం. అతిగా వ్యాయామం చేస్తే రోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడం కూడా అతి వ్యాయామం వల్లే జరిగింది. అలాగే అతి చల్లని పదార్థాలు తింటాం, అతి వేడి పదార్థాలు తింటాం. అంటే కూల్ డ్రింక్స్ తెగ తాగటం, వేడి వేడి టీ తాగటం, వేడి వేడి కాఫీ తాగటం కాలిపోయేటట్టు ఉంటాయి. అవి కూడా వర్జించాలి, అంటే అది పనికిరాదు. అలాగే అతి ధ్వనులు, అంటే ఇప్పుడు మీరు డీజే అని చెప్పి కొత్తగా వస్తుంది కదా, ఆ డీజే దెబ్బకు కూడా మానసికమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అతిగా మాట్లాడటం, అదేవిధంగా తినేటప్పుడు కూడా అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు. అలాగే అతిగా ఇయర్బడ్స్ పెట్టుకొని 24 గంటలు సంగీతం వినటం కూడా మంచిది కాదు. అలాగే అతి తీక్షణమైనటువంటి కాంతిని చూడటం, సూర్యుడిని తీక్షణంగా చూసేవాళ్ళు, అలా మంచిది కాదు. అట్లా కనుక చేస్తే కళ్ళు పోతాయని చెబితే నేను చిన్నప్పుడు సూర్యుడిని తీక్షణంగా చూశాను, నా కళ్ళకి మాత్రం ఏం కాలేదు. బహుశా నేను అనుకోవటం నేను నీళ్లతో కళ్ళు కడుక్కోవటమేని అనుకుంటున్నాను. అతి తీక్షణమైనటువంటి కాంతిని కానీ, లేకపోతే అతి తీక్షణమైనటువంటి ఎండని కానీ, లేకపోతే అతి తీక్షణమైనటువంటి మంటని కానీ చూడకూడదు. అలా కనుక చూస్తే మానసిక శారీరక రోగాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.